వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వార్షిక బడ్జెట్లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పథకంతో ఏపీ ప్రజల ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోన్న కూటమి ప్రభుత్వం సరికొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజలకు మరిన్ని నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాను అందించనున్నట్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఈ ఆరోగ్య బీమా పథకం ఈ సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందవచ్చు. 2025-26 బడ్జెట్లో ఆరోగ్య శాఖకు 19,265 కోట్ల రూపాయలు కేటాయించిన చంద్రబాబు సర్కార్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు 4,000 కోట్ల నిధులను ఇచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఏపీలో దాదాపు 1,50 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం అమలవుతోంది. అయితే కొత్త పథకం ఈ ఏడాది నుంచి అమల్లోకి వస్తున్నా దీనికి సంబంధించిన నియమ నిబంధనల గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎవరెవరు ఈ పథకానికి అర్హులనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ కొత్త పథకం పేద మధ్యతరగతి ప్రజలకు మరింత ఆసరాగా నిలవనుంది. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించనుంది. ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతూ ఉండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందంతో కూడిన జీవితాన్ని ప్రజలకు అందించడమే ధ్యేయంతో పరిపాలనను అందిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.